హీరో ప్రభాస్ హిట్ అండ్ ఫ్లాప్స్ అండ్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఆల్ మూవీస్ లిస్ట్. ఈ వీడియో చివరిలో అయితే అప్కమింగ్ మూవీస్ కూడా చెప్తాను చూడండి. నెంబర్ 1 ఈశ్వర్. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 3.5 కోట్లు. ఈ సినిమా అయితే ఇండస్ట్రీ వద్ద యావరేజ్ అయింది. నెంబర్ 2 రాఘవేంద్ర. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 3.2 కోట్లు. ఈ మూవీ ఫ్లాప్. నెంబర్ 3 వర్షం. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 35 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 4 అడవి రాముడు. ఈ మూవీ 2004లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 10 కోట్లు, కలెక్షన్ 12 కోట్లు. ఈ మూవీ ఇండస్ట్రీ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 5 చక్రం. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 11 కోట్లు. ఈ మూవీ కలెక్షన్స్ 9 కోట్లు. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 6 ఛత్రపతి. ఈ మూవీ 2005లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 12 కోట్లు. ఈ మూవీ కలెక్షన్స్ 40 కోట్లు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 7 పౌర్ణమి. ఈ మూవీ 2006లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 10 కోట్లు. ఈ మూవీ కలెక్షన్స్ 14 కోట్లు. మూవీ ఫ్లాప్. నెంబర్ 8 యోగి. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 16 కోట్లు. ఈ మూవీ కలెక్షన్స్ 20 కోట్లు. ఈ మూవీ యావరేజ్. నెంబర్ 9 మున్నా. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 14 కోట్లు, కలెక్షన్స్ 16 కోట్లు. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 10 బుజ్జిగాడు. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 15 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 26 కోట్లు. ఈ మూవీ యావరేజ్ అయింది. నెంబర్ 11 బిల్లా. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 25 కోట్లు. ఈ మూవీ కలెక్షన్ 26 కోట్లు. మూవీ హిట్. నెంబర్ 12 ఏక్ నిరంజన్. ఈ మూవీ 2009లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 26 కోట్లు. మూవీ కలెక్షన్స్ 23 కోట్లు. ఈ మూవీ అయితే ఫ్లాప్. నెంబర్ 13 డార్లింగ్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 18 కోట్లు. మూవీ కలెక్షన్స్ 37 కోట్లు. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ వద్ద సూపర్ హిట్. నెంబర్ 14 మిస్టర్ పర్ఫెక్ట్. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 16 కోట్లు. మూవీ కలెక్షన్స్ 45 కోట్లు. మూవీ సూపర్ హిట్. నెంబర్ 15 రెబల్. ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 40 కోట్లు, కలెక్షన్ 55 కోట్లు. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ వద్ద ఫ్లాప్ అయింది. నెంబర్ 16 మిర్చి. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 35 crores, కలెక్షన్స్ 80 crores. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. నెంబర్ 17 బాహుబలి 1. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 180 కోట్లు, కలెక్షన్ 650 కోట్లు. ఇండస్ట్రీ హిట్. నెంబర్ 18 బాహుబలి 2. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 250 కోట్లు, కలెక్షన్ 1810 కోట్లు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్. నెంబర్ 19 సాహో. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 350 కోట్లు, కలెక్షన్ 445 కోట్లు. ఈ మూవీ అయితే యావరేజ్. నెంబర్ 20 రాధేశ్యామ్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్లు, కలెక్షన్ 152 కోట్లు. ఈ మూవీ అయితే ఫ్లాప్. నెంబర్ 21 ఆదిపురుష్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లు, కలెక్షన్ 397 కోట్లు. ఈ మూవీ అయితే ఫ్లాప్. నెంబర్ 22 సాలార్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ 270 కోట్లు, కలెక్షన్ 710 కోట్లు. ఈ మూవీ అయితే సూపర్ హిట్.
నెంబర్ 23 కల్కి 1. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. మూవీ బడ్జెట్ 600 కోట్లు, మూవీ కలెక్షన్స్ 1200 కోట్లు, సూపర్ హిట్. నెంబర్ 24 రాజాసాబ్. ఈ మూవీ 2025లో రాబోతుంది. ఇదొక అప్కమింగ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ 450 కోట్లు. ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. నెంబర్ 25 స్పిరిట్. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్లు. ఈ మూవీ 2026లో రాబోతుంది. ఇది కూడా ఒక అప్కమింగ్ మూవీ. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది వరల్డ్ వైడ్గా కామెంట్ చేయండి. నెంబర్ 26 సాలార్ పార్ట్ 2. ఈ మూవీ అప్కమింగ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ 355 కోట్లు ఉండవచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. నెంబర్ 27 కల్కి పార్ట్ 2. ఈ మూవీ బడ్జెట్ సుమారుగా 750 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదొక అప్కమింగ్ మూవీ. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అలాగే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. నెంబర్ 28 పౌజీ. ఈ మూవీ బడ్జెట్ సుమారుగా 355 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ అప్కమింగ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అలాగే ఈ మూవీ డే 1లో ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. మంచు విష్ణు గారు యాక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్ అయిన కన్నప్ప మూవీలో అయితే ప్రభాస్ గారు అయితే క్యామియో రోల్ చేస్తున్నారు. అందుకే ఇది ప్రభాస్ గారి మూవీస్ లిస్ట్లో అయితే యాడ్ చేయలేదు. ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. ప్రభాస్ ఈ అప్కమింగ్ మూవీస్లో మీరైతే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే అది ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో అయితే కూడా కామెంట్ చేయండి. అలాగే ప్రభాస్ మూవీస్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.